హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ వ్లాగ్ వచ్చేసి ఉగాది ముందు రోజు వ్లాగ్. నేనైతే ఇంకా హెడ్ బాత్ చేసి వచ్చాను. ఇల్లులన్నీ తుడిచేసుకున్నా కానీ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ తుడుచుకోవాలి. ఏమంటే కార్తీ నైట్ కల్లా ఏదో ఒకటి చేస్తాడనమాట. మళ్ళీ ఇంకా తుడిచేసాను, దేవుడి పట్టాలు తుడవాలి కాబట్టి. ఇంకా మార్నింగ్ లేచి ఉప్పు పసుపు వేసి తుడిచేస్తాను, అయిపోతుంది. మనం ఇంకా ఉప్పు పసుపు ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ పోతుంది. అందుకని నేనైతే ఉప్పు పసుపు వేసి తుడుస్తాను అనమాట. ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటాను. ఇంకా రేపు ఉగాది కదా, ఇంకా ముందు రోజు అయితే ప్రిపరేషన్స్ అనమాట. ఈ వ్లాగ్ వచ్చి ఉగాది వ్లాగ్ కానీ దీంట్లోనే షేర్ చేశాను, చూస్తుండండి స్కిప్ చేయకుండా. 50 రూపీస్ చూపిస్తున్నాను కదా, ఇదైతే నాకు శివరాత్రి రోజు దొరికింది. నైట్ 10:30 ఆ టైంలో అనమాట. ఇక్కడ ఎవ్వరు లేరు. ఇంకా సర్లే అని చెప్పి నేను తీసుకొని వచ్చి దేవుడి దగ్గర పెట్టున్నాను. ఇంకా శివరాత్రి రోజు దొరికింది కదా అని చెప్పి దాచిపెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు పటాలు తుడుస్తూ ఉంటే కింద అవి తుడుస్తూ ఉంటే కనిపించింది, అదే మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా పేపర్స్ వేస్తున్నాను. ఎక్కువసేపు ఏం పట్టలేదు, ఒక 40 మినిట్స్ అంతే. ఇంకెక్కువ సామాన్ కానీ ఏం లేదు కదా, అందుకని ఫాస్ట్గానే అయిపోయింది. ఇంకా దేవుడి సామాను కడిగేసుకుంటే అయిపోతుంది అనమాట. ఇంకా మార్నింగ్ లేచేసి పూజ చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి నేను నైటే కడిగేసుకున్నాను ఆ దేవుడి సామాను మొత్తము. ఇంకా ఏమంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలి. ఉగాది రోజు కానీ డ్యూటీ ఉందన్నమాట. సో అందుకని 9:30 కల్లా వెళ్ళిపోతాడు. అందుకని నేను ముందుగానే ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. దేవుడి సామాన్ కడిగేసుకోవటం అవన్నీ చేసుకుంటే ఇంక మార్నింగ్ లేచి పూజ చేసేసుకుంటే అయిపోతుంది. గురు చరిత్ర బుక్ మహి అయితే చదువుతుంటాడు. నేను కానీ గురువారం నుంచి స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. మన మనసులో ఏమైనా జరగాలి అని అనుకొని చదివితే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది. మీకు తెలుసా ఈ బుక్ గురించి? మీరు ఎప్పుడైనా చదువున్నారా లేదో చెప్పండి. నేనైతే గురువారం నుంచి స్టార్ట్ చేస్తాను. ఇంకైతే ఇక్కడ మొత్తం క్లీన్ అయిపోయింది. ఇంకా దేవుడి సామాన్ ఒకటి క్లీన్ చేసుకోవాలి. వారానికి 2 టైమ్స్ అయితే వేస్తాను నేను, బెడ్షీట్ మారుస్తాను. ఇంకా కార్తీ అయితే ఇంక పిల్లలు ఉంటే అంతే కదా, వారానికి 2 సార్లు వేయాల్సి వస్తుంది. ఇంక వీడైతే ఏదో ఒకటి పూస్తూనే ఉంటాడు. ఇంకా నేనైతే ముడి వేసుకున్నాను కదా, దానికి వచ్చి ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్. ఏమంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, చాలా విసుగ్గా ఉందన్నమాట. అసలే కొంచెం నాది లాంగ్ హెయిర్, అందుకని ఇంకా విసుగ్గా ఉంది. అందుకని చెప్పి ముడి వేసేసుకున్నాను, కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్పి. 3కేమో స్టార్ట్ చేశాను పని చేయడము. ఇంకా ఇప్పటికి కానీ అసలు అవ్వలేదు. ఇంకా కార్తీ ఉన్నాడు కదా, 5 మినిట్స్ పని కాస్త ఒక 10 మినిట్స్ పడుతుంది అనమాట చేసేలోపు. ఇంకా అందుకని చెప్పి నేను చిన్నగా చేసుకుంటున్నాను. ఇంకా ఇలా నీట్గా అయితే ఒక 5 మినిట్స్ ఏమో ఉంటుందంతే. తర్వాత మళ్ళీ మామూలే అనమాట, వాటి బొమ్మలన్నీ తెచ్చి పైన పెట్టేస్తాడు. ఇంక నేనైతే ముగ్గు వేద్దామని చెప్పి తుడుస్తున్నాను. నేను వీడియో ప్లే అవుతుంది అని అనుకున్నాను, చూస్తే అసలు నేను వీడియోనే ఆన్ చేయలేదు. ముగ్గు వేసేదంతా ప్లే అవుతుంది అని అనుకుంటే ఇంక నేనేమో ఇక్కడ ముగ్గు వేస్తున్నానా. ఇంకా కార్తీ అయితే లోపల కూర్చొని ఇంకా ముగ్గుల పిలుస్తూనే ఉన్నాడు. ఒక 5 టైమ్స్ ఏమో లోపలికి బయటికి తిరుగుతూనే ఉన్నాను. ఇంకా చూడండి, కూర్చొని ఆ ట్రైపోడ్ లాగా నేను ఇక్కడ ముగ్గురాళ్ళు పెట్టి ముగ్గు వేస్తుంటే నేను వేస్తాను అని అక్కడ గీసేస్తున్నాడు. ఇంక మళ్ళీ అది కానీ తుడుచుకోవాలి. అదే కదా, ఇంకా 5 మినిట్స్ పని అనుకోండి, 10 మినిట్స్ పట్టేస్తుంది. మనకి ఎప్పుడైతే పని ఉంటుందో అప్పుడే పిల్లలు, ఇంకా కార్తీ అయితే బాగా నాటి ఇంకా చాలా పని ఉన్నప్పుడే అనమాట చాలా విసిగిచ్చేస్తాడు. ఇంకా ఆ రోజైతే కర్రీ కొంచెమే ఉండింది. ఇంక సర్లే అని చెప్పి వంకాయ కూర చేసాను, ఫాస్ట్గానే అయిపోతుందని చెప్పి. ఇంకా కార్తీక్ అయితే సగ్గుబియ్యం పెడతాను నేను, నైట్ పెడతాను. వీక్లీ 4 టైమ్స్ కానీ 5 టైమ్స్ కానీ పెడతాను. ఏమంటే మోషన్ ఫ్రీగా వచ్చేస్తుందని చెప్పి. ఇంకా కార్తీక్ అయితే అలవాటు అనమాట సగ్గుబియ్యం తినడము. ఎవరైనా పిల్లలు మోషన్కి వెళ్ళకపోతే మాత్రం ఇది ఒకసారి ట్రై చేయండి, చాలా చలవన్నమాట, ఫ్రీగా వెళ్ళిపోతారు పిల్లలైతే. ఇంకా నేను కిచెన్లోకి వచ్చి చూసేసరికి వాటర్ పడేసి ఉన్నాడు అనమాట. పేపర్స్ అన్నీ తడిచిపోయి ఉన్నాయి. ఇంకా మళ్ళీ పేపర్స్ అన్నీ తీసాను. 1 వీక్ బ్యాకేనమాట మొత్తం కిచెన్ అంతా సర్దుకునింది. మళ్ళీ ఇంకా పేపర్స్ తీసి మళ్ళీ పేపర్స్ వేశాను. ఇంక ఏదో ఒకటి చేసి పెట్టేసి ఉంటాడు అనమాట. ఒక 5 మినిట్స్ మనం చూడలేదనుకోండి,
ఇంకా కామ్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తున్నట్టే కార్తీ అయితే. ఇంకా మళ్ళీ కొంచెం ఉన్నాయన్నమాట సింక్లో అంట్లు అయితే. ఇంకా నేను దేవుడి సామాన్ కానీ క్లీన్ చేయలేదు. ఇంకా ఈ అంట్లు క్లీన్ చేసి దేవుడి సామాన్ క్లీన్ చేస్తే అయిపోతుంది నా పని అయితే. ఇంకా దేవుడి సామాను క్లీన్ చేయాలి. పితాంబరం వేసి క్లీన్ చేస్తాను నేను. ఉప్పు చింతపండు అవి వేసినా కానీ ఫాస్ట్గానే అయిపోతాయి. ఇంకా క్లీన్ చేసుకుంటే అయిపోతుంది నా వర్క్ మొత్తం. ఇంకా హెయిర్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు వేసుకుంటున్నాను జడ అయితే. ఇంకా సమ్మర్ వచ్చింది కదా, వారానికి ఒక 2 times అయినా హెడ్ బాత్ చేయాలి, లేకుంటే ఊరికే స్వెట్ వచ్చేస్తుంది. ఇంకా లాంగ్ హెయిర్ అయితే ఇంకా చాలా కష్టం అనమాట. నాకు షార్ట్ హెయిర్ అంటేనే ఇష్టము. కానీ కార్తీ 5 years దాకా ఉంచుకొని తర్వాత కట్ చేసేద్దాము, కార్తీకి గుండు చేపించేటప్పుడు అని అనుకుంటున్నాను. అసలు నేను ఎంత కట్ చేసినా కానీ నాకైతే చాలా గ్రోత్ అనమాట, ఫాస్ట్గానే పెరిగిపోతుంది హెయిర్ అయితే. కార్తీకి ఫీడింగ్ వచ్చి నాకైతే ఇంకా చాలా లావు ఉండింది హెయిర్ అయితే. కార్తీకి ఫీడింగ్ ఇస్తున్నప్పుడైతే చాలా ఊడిపోయింది. ముందు చూడండి బాగా ఊడిపోయిందనమాట. ముందైతే కొంచెం ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట బేబీ హెయిర్ రావడము. గ్రోత్ అయితే చాలా ఎక్కువ అనమాట. హెయిర్ నాది ఫాస్ట్గానే గ్రో అయిపోతుంది. నాకైతే పెద్ద ఇష్టం ఉండదు లాంగ్ హెయిర్ అంటే, షార్ట్ హెయిర్ అంటేనే ఇష్టము చిన్నప్పటి నుంచి. కానీ ఏం చేద్దాం, లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి షార్ట్ హెయిర్ అంటే ఇష్టము, షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకేమో లాంగ్ హెయిర్ అంటే ఇష్టము. నాకేమనిపిస్తుంది అంటే లాంగ్ హెయిర్ ఉంటే మంచి మంచి హెయిర్ స్టైల్స్ వేసుకోలేమేమో అనిపిస్తుంది అనమాట. అందుకే చాలా కష్టము. చిన్నప్పుడైతే మా అమ్మ వేస్తేనే వేసుకునేదాన్ని జడ, ఇంక ఎవరు వేసినా కానీ విప్పేసేదాన్ని అనమాట, కాలేజ్కి వెళ్ళేటప్పుడు కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ. ఇప్పుడైతే సన్నగా అయిపోయింది. ఇప్పుడే కొంచెం కేర్ తీసుకుంటున్నాను హెయిర్ మీద. కొంచెం ఊడడం అయితే కొంచెం తగ్గింది నాకైతే ఈ మధ్య. ఇంకా ఇది వచ్చేసి ఉగాది రోజు. ఇంకా మహి అయితే బయటికి వెళ్ళున్నాడు వెజిటేబుల్స్ తేడానికి. నేనైతే రెడీ అయిపోయి ఇంకా పొంగల్ చేస్తున్నాను. ఇంకా పొంగలి ఉగాది పచ్చడి చేయాలి, మహి వచ్చేలోపు కంప్లీట్ చేసేసేయాలని చెప్పి ఇంకా ఫాస్ట్గా చేస్తున్నాను. ఇంకా గడపకి కానీ పూజ చేయాలి. ఇంకా కార్తీ అయితే లేయలేదు. ఇంకా కార్తీక్ కానీ లేచేస్తే కార్తీక్ కానీ హెడ్ బాత్ చేపించేద్దామని చెప్పి నీళ్ళు కానీ పెట్టేసున్నాను. ఇంకా వాడిని లేపను నేను, గడపకి పూజ చేసిన తర్వాత లేపుదాంలే అని అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు కానీ లేపామనుకోండి ఇంకా పనులన్నీ ఇంకా అవ్వవన్నమాట. ఇంకా వాడికి ఎలాగో లేచేస్తాడు, వాడు లేకపోతే ఇంకా నేనైనా లేపి స్నానం చేపించేద్దాము అని అనుకుంటున్నాను. ఇంక ఈ లోపు అయితే కార్తీ లేచేసాడు, హెడ్ బాత్ చేపించేసి. ఇంకా మహి కానీ వచ్చేసి మామిడి ఆకులు కడుతున్నాడు గుమ్మానికి. ఇంక నేను గడపకి కానీ పూజ చేసుకున్నాను అనమాట. ఇంకా పొంగల్ కానీ చేసాను. హ్యాపీ ఉగాది అని చెప్పు. హోలీ కదా ఉగాది చెప్పు. హ్యాపీ ఉగాది మళ్ళీ చెప్పండి. హ్యాపీ ఉగాది. ఇంకా కార్తీ అయితే రెడీ అయిపోయాడు. చూపించమ్మా, ఇక్కడ ఒక్క ఫోటో తీస్తాను ఆగురా అంటే అసలు ఒక్క ఫోటో కానీ దిగలేదు. సర్లే ఇంకా గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా వాడిని కొంచెం వీడియో తీసాను. ఇంకా మహి అయితే స్నానం చేయడానికి వెళ్ళాడు, వాళ్ళ నాన్న వెతుకుతా ఉన్నాడు అనమాట. నాన్న ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి ఇంకా ఆడుకుంటా ఉన్నాడు కార్తీ అయితే. ఇంకా నేను పొంగల్ అయితే కంప్లీట్ చేసాను, పొంగల్ అయిపోయింది, ఉగాది పచ్చడి కానీ అయిపోయింది. ఇంకా మహి వచ్చి ఇంకా పూజ స్టార్ట్ చేశాడు. ఇంకా మహి అయితే పూజ చేసుకొని ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఇంకా మహి అయితే పూలు పెట్టేస్తున్నాడు ఇక్కడ. మాకు షర్ట్ బాగా. హ్యాపీ ఉగాది చెప్పండి మీ ఇద్దరు. చెప్పు. హ్యాపీ ఉగాది. మా పూజ అయిపోయింది అని చెప్పు.
అది ఇచ్చేసా మహి, కింద ఇచ్చేసేయ్యా. సరే సరే మహి, సరే మహి. ఇది కింద చూచ్చమ్మా, ఆడకూడదు కింద చూచొచ్చా. ఇదిగో కాచికి దక్ష చుడికుండా పిచ్చి పిచ్చి కూర్చొచ్చు, నేను ఇప్పుడు వచ్చా. సరే మహి బాయ్. ఇంకా మహి అయితే వెళ్ళిపోతున్నాడు. ఇంకా కార్తీక్ అయితే బాక్స్ కింద ఇచ్చేసి వస్తాను, రెడీ అయ్యి నువ్వు బయటికి తీసుకుని వెళ్తాను అని చెప్పి వెళ్తున్నాడు. లేదనుకోండి ఇంక నేను వస్తానని చెప్పి ఇంకా ఏడ్ చేస్తాడు పెద్దగా. ఇంకా మీకు ఈ వ్లాగ్ నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్. హ్యాపీ ఉగాది అందరికీ అని చెప్పు. హ్యాపీ ఉగాది అని చెప్పు. ఓకే బాయ్.